ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాము. మా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు దళితులని గర్వంగా ఎత్తుకే విధంగా చేస్తే ఈ రేవంత్ రెడ్డి వచ్చి మాకు అవమానం చేస్తుండు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల్లో పక్కా గులాబీ జెండా ఎగరేస్తామని మేము హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. ఎల్లారెడ్డిలో ఏం జరుగుతుందో దళితులు అవమానిస్తున్నారు, చాలా అవమానిస్తారు. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పటివరకు అసలు సంఘటన కాలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అనేకం కేసులు పెట్టించి ఎవడన్నా ఆ సైడ్ రాకపోతే కానీ పెక్సిల కాడ మరీ లొల్లి, పెక్సిల కాడ అయితే చాలా లొల్లి ఉంది. పెక్సిల కాడ బాగా లొల్లి పెడతారు. అదే గడువలేని సాయిల్ను మాజీ ఎంపీపీని లాక్కొని తీసుకుపోయాడు పోలీస్ స్టేషన్కు బట్టలు కూడా తీసి. అదే పని మీద కేటీఆర్ని ఇక్కడ పిలిపించడం మేము అన్నాన్ని రిక్వెస్ట్ చేసుకొస్తాం కదా. వచ్చి ఏడైతే జరిగిందో అవమానం ఆనే సభ పెడదామని చెప్పి సురేందర్ అన్న ఇలా పోయి మాట్లాడి ఈ సభ పెట్టినాము. మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ వస్తే స్థానిక సంస్థ ఎలక్షన్లో మాత్రం భారీ మెజారిటీ జడ్పీటీసీ ఎంపీటీ సర్పంచ్లు మాత్రం అమ్మని బొమ్మని చేసైనా ఖచ్చితంగా కాంగ్రెస్ రానియం, కాంగ్రెస్ నేత రానియం. పోలీసులు దళిత నాయకుని అవమానిస్తే కేటీఆర్ గారు గౌరవించారు. అవును, ఎందుకంటే పోయి రిక్వెస్ట్ చేసినాం. సాయిల్ గారిని దోలుగా పోయి రిక్వెస్ట్ చేసి సార్ మీరు టైం తీసుకొని ఏడైతే అవమానం జరిగిందో అంబేద్కర్ కాడ ఆడనే మనం సభ పెట్టి మీరు మాకు ధైర్యం ఇవ్వాలి సార్. మీరు ధైర్యం ఇస్తే మేము ఎంతగానో ఉంటాం. మేము కూడా 30 సంవత్సరాలు అది మీ ఎంబడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమం చేసాము. కేసులైనవి అన్నీ అయినాయి సార్. అప్పటి నుంచి మేము మీ అంటుంటున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ధైర్యం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీరియస్గా వచ్చి మీరు స్పీచ్ ఇవ్వాలి. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు కేటీఆర్ గారు ఒక ఆత్మగౌరవ సభ దళితులకి భరోసాగా మొన్న జరిగినటువంటి అవమానాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ మీకోసం వచ్చారు కదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ రేవంత్ రెడ్డి దళితులకు ఫస్ట్ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దళితులను తీవ్రంగా అవమానించి ఈరోజు లింగంపేట మండలం ముదాం సాయిల్ అనే దళిత వ్యక్తిని నడి రోడ్డు మీద బజార్లో పోలీసు ఇడ్చుకుంటూ పోతుంటే అదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లింగంపేటకు వచ్చి దళితుల పట్ల ఆత్మగౌరవం కాపాడి ఒక దళిత బిడ్డ అయిన ముదాం సాయిల్ గారిని ఎంతో గౌరవించి ఇలా రాష్ట్రానికే మన కేటీఆర్ దళితుల పక్షాన ఎంత నిలబడ్డాడో ఇలా అంబేద్కర్ సాక్షిగా దళితులకు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సంపూర్ణమైన మద్దతు ఇస్తూ వాళ్ళకు సంక్షేమం కోసం ఎన్ని విధాలుగా చేయాలని అన్ని విధాలు చేసి, కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన ఈ కళ్ళబోలి మాటలకు రెండపాలన చేసుకుంటూ దళితులను ఎన్నో విధాలుగా అవమానించి దళితులను ఓటు దండుకొని దళితులు అంటే కేవలం ఓన్లీ ఓట్లకే వాడుకొని దళితుల పట్ల చిన్న చూపిస్తున్న రేవంత్ రెడ్డికి రాబోయే కాలంలో ఈ లింగంపేట సాక్షిగా దళితులకు ఎలా అయితే అవమానం జరిగిందో ఇదే ఘటన నుంచి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటమి చవి చూపించి చూపెడతామని మా యొక్క తరఫున కోరుకుంటున్నాం. మదన్ మోహన్ రావు మీ ఎమ్మెల్యే ఉన్నట్టు అభివృద్ధి ప్రదాత అని చెప్తా ఉన్నారు, ఏ విధంగా? మదన్ మోహన్ రావు అనే వ్యక్తి ఎల్లారెడ్డికి చేసింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గతంలో జాజాల సురేందర్ అన్న ఎమ్మెల్యే బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అయిన సురేందర్ అన్న గారు గత 20 సంవత్సరాల్లో మాకు ఓటు ఆకర్షణ అవుతుంది ఎన్నో చూడని అభివృద్ధి పనులు చేసినాము. మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఇచ్చి తీసుకుంటూ మా వెనుకబడ్డ ప్రాంతం అంటూ ఎన్నో సాకులు మాట్లాడుతున్నాం. మదన్ మోహన్ రావు ఒకసారి నీకు ప్రతి ఊర్లోకి వచ్చి ఎక్కడ రోడ్ లేదో రోడ్లో నిలబడి నువ్వు రోడ్డు చేయలేము ఇది చేయలేము అని చెప్పు. ఇలా ఎల్లారెడ్డిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్టాండ్ మంజూరు చేసి దాని మొత్తం నిర్మించిన జాజల సురేందర్ కాదని నువ్వు టైం కాచి రిబ్బన్ ఇచ్చాడు ఫోటో కోసుకోగానే ఎల్లారెడ్డి నియోజక ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అదంతా నీ సోషల్ మీడియా ప్రచారం, దాన్ని మానుకోవాలని మేము చెప్తున్నాం. అది నిజంగా చెప్తున్నా, ఒక దేవునికి సమానం చూస్తున్న కేటీఆర్ దళితునికి అంత దళిత బిడ్డ అయిన ముదాం సాయిల్కి అంత గౌరవించడం నిజంగా అది మేము మాటలో చెప్పలేక అంత హర్షం వ్యక్తం చేస్తున్నాం. మదన్ మోహన్ రావు మాత్రము సోషల్ మీడియాలో చేసుడు తప్ప మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేసింది ఏమీ లేదు. దాని తప్ప ఇక్కడ ఒక టీం పెట్టుకున్నాడు. ఆ టీం ఏం చేస్తుందంటే ఒక్క చెక్ ఇస్తే 10 మంది సోషల్ మీడియా దింపాలా, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ దింపాలి తప్ప మరి ఒక స్వయంగా వచ్చి కార్యకర్త పేరు తెలుసుకొని పలానా ఊరు ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఎన్ని ఊర్లు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదు. తెలిసిన ఊర్లో పేర్లు కూడా తెలియదు. ఆ ఊర్లో 10 మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టి ఏదైనా డబ్బుతో చేస్తానుకున్న మదన్ మోహన్ రావుకు రాబోయే కాలంలో నీకు తగిన బుద్ధి చెప్తారు ఎల్లారెడ్డి ప్రజలు. ఎప్పటికైనా ఎల్లారెడ్డి గడ్డ సురేందర్ రెడ్డి అన్న జై తెలంగాణ. ఎట్ మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, కేటీఆర్ దళిత నాయకులకు సంబంధించి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ ఇవాళ మీకోసం లింగంపేటకు రావడం జరిగింది, ఎట్లా చూస్తారు? చాలా సంతోషమైన కదా.
ఎస్ఎస్టీ బీసీ మైనార్లకు అండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుండే కదా పవర్ వాళ్ళకి అది మేమందరిని ఎవరిని వేరు చూడడం సెక్యులరిజం మేము దగ్గరగా ఉంటాము, అందుకే దీన్ని కాపాడుతూ ఉంటాం, మేము అందరికీ ఉంటామని చెప్పి కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ నాయకులు అనేవాళ్ళు ఈరోజు కూరగట్టుపూరితంగా ఈ దళిత అవమానాలు జరగడం అని ఎంతవరకు సిగ్గుచేయడం అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ అర్థమవుతుంది యావత్ తెలంగాణ పరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రం అనేది నడుస్తూ ఉంది. పెద్దలు కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి చెప్పడం జరిగింది, ఆర్టికల్ 3 ప్రకారమే రాష్ట్రం వచ్చిందని చెప్పి. అలాంటి రాష్ట్రానికి సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టి ఏ దళితం కూడా అవమానపరచకుండా చేశాడు. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ దేశానికి దిక్సూచి అయినటువంటి ఆయన తరపున ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన జన్మదిన వేడుక రోజు కూడా ఈ లింగంపేట గ్రామంలో ఈ మండలంలో కేంద్రంలో ఆయన కళ్ళెదుటే ఆయన సాక్షిగా ఆయన విగ్రహం సాక్షిగా ఒక దళితుడిని బట్టలు ఇప్పేసి ఈడ్చుకెళ్ళే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పాను కదా, అందరికీ తెలిసిన విషయం కదా. దాన్ని ఖండిస్తూనే ఈరోజు మేము అవమానపడ్డాం కాబట్టి భరించాం కాబట్టి ఇంతకుముందు ఈ రాజ్యాంగం లేకముందు అవమానపడ్డాం. రాజ్యాంగం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో కూడా ఇంకా కూడా అవమానకు గురవుతున్నాం కాబట్టి అది మేము ఓర్చుకోలేక మేము కుమిలిపోయి కుళ్ళి ఈడ్చి రోజులునే మాకు అండగా ఈరోజు కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ మాకు అండగా ఉండి ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడనే మా సాయిలన్నకు సన్మానించి మేము అండగా ఉన్నామని చెప్పడం చాలా సంతోషకరం, మేము చాలా గొప్పగా చూస్తున్నాం. అది ఎందుకు జరిగింది, ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు సాయి? ఎందుకు తీసుకొచ్చారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ప్రతి ఒక్కరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తీసుకుందంటే ఫ్లెక్సీల ఏర్పాటులో వాళ్ళు పెట్టారు, ఫ్లెక్సీలు వీళ్ళు పెట్టారు. కానీ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నాయో ప్రభుత్వం మాది ఉంది, మేమే ఉండాలి, మా ఫ్లెక్సీలు ఉండాలి, ఇప్పుడు ప్రభుత్వం లేరు కదా అనే ఒక ధోరణి తీసుకొచ్చారంట అక్కడ. దాన్ని వీళ్ళు ఖండించి ఆ ఫ్లెక్సీలు తొలగించండు అనే సందర్భంలో ఫ్లెక్సీలు మాత్రం ఎందుకు తొలగిస్తున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళవి కూడా ఉన్నాయి కదా వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులకు సూచించింది. దీనికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి వాళ్ళ పిఏలకు ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేసి పోలీసులకు చెప్పడం వల్ల పోలీసులు వచ్చి ఈ ఫ్లెక్సీలు తొలగిస్తున్న క్రమంలో వద్దు సార్ తొలగించకండి ఉండని, ఈరోజు ఆయన జయంతి వేడుక మేము చేసుకుంటున్నాం, చాలా గొప్పగా చేసుకుంటాం, మేము ఎవరిని ఏమనట్లేదు, అందరం కలిసి చేసుకుంటాం అంటే ఇందులో పార్టీల వైజ్గా కాదు, పార్టీలో ఖచ్చితంగా చేసే అంబేద్కర్ జయంతి అలాంటి చేస్తున్న సందర్భంలో మీరు ఫ్లెక్సీలు తీయడం కొద్దిగా బాధాకరంగా ఉంది అని అంటే పోలీసు వాళ్ళు దురుసుగా మాట్లాడి అంటే వాళ్ళు అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని చెప్పొచ్చు, కానీ దాన్ని వెనుక కుట్ర కొన్న ఆలోచించారు మనం. అంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఎమ్మెల్యేకి చెప్పడం వల్ల ఎమ్మెల్యే ఇదంతా చేపిస్తున్నారని చెప్పి 100% కళ్ళగట్టినట్టు ఇక్కడ ఉన్న సాక్షులు కూడా చెప్పడం జరుగుతుంది. నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాము. సో దానికి మద్దతుగా ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా ఖండిస్తామని కేటీఆర్ కూడా మీకు కార్యకర్తలకు భరోసా ఇస్తాము. 100% భరోసా ఇస్తున్నారు, ఉంటారు కూడా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివిన వాళ్ళు కేసీఆర్ గారు, వాళ్ళ తనయుడు కేటీఆర్ గారు. అంటే ఆయన అనుతాన్ని ఆయన గొప్పతనాన్ని తెలిసిన వ్యక్తి ఇక్కడ ఇది అవమానం జరిగింది కదా వీళ్ళకి మనం అండ ఉండకపోతే ఎలా అని చెప్పి ఆలోచించి వచ్చారు. వాళ్ళకి అది లేదు కాబట్టి ఆ చిత్తశుద్ధి లేదు, అక్కడ అవమానం అంటే ఏంది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు రాలేరు. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం నడపడంలో కానీ కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళు మెచ్యూరిటీ పెంచుకోవాలి. సమాజం అంటే ఏంది, ప్రజాస్వామ్యం అంటే ఏంది, ఈ ప్రజాస్వామ్యబద్ధంలో ఎలా బతుకుతున్నాం, ఈ సమాజపరంగా మనం ఎలా దృష్టిలో మనం ఈ ఎట్లా మెదులుతాం అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విజ్ఞత వీళ్ళకు ఉంది కాబట్టి కేటీఆర్ గారికి ఉన్నది కాబట్టి కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి ఆ కుటుంబానికి అంటే ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ముందు ఉన్న నాయకులందరికీ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంది, అవగాహన ఉంది, ప్రజాస్వామ్యం అంటే తెలుసు, రాజ్యాంగబద్ధంగా ఒక మనిషి ఎలా చూడాలో తెలుసు కాబట్టి ఈరోజు మాకు అండగా వచ్చి మాకు నిలబడుతున్నారు. థ్యాంక్ యూ. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేనటువంటి ఏ రాజకీయ నాయకులు లేనటువంటి ఆలోచన విధానము కేసీఆర్ గారికి ఉంది. దాని ఉద్దేశంతోనే కేసీఆర్ గారు మాదిగ జాతలు ఎప్పుడు కూడా అణచబడి అణగారిబడి పీడిత వర్గాలకు అణచివేతబడి ఉండకూడదు, వీళ్ళు కూడా రాజ్యాధికారం వైపు మొగ్గు చూడాలి, ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచనతో ముందు చూపుతూ దళిత బంధు అనే స్కీము ఏ రాజకీయ పార్టీ తీసుకెళ్లాలనేటువంటి ముఖ్యమైనటువంటి స్కీము ఈ యొక్క కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. దాని ఉద్దేశంగా ఈరోజు అదేదైతే స్కీమ్ తీసుకొచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొన్న ఏప్రిల్ 14th నాడు జరిగినటువంటి సంఘటనకి కేటీఆర్ గారు తక్షణమే స్పందించి దళిత జాతి బిడ్డలకు అవమానం ఎక్కడైతే జరిగిందో అక్కడే నేను మళ్ళీ వాళ్ళకి సన్మానం చేసి తలెత్తుకొని తిరిగే విధంగా చూస్తాను అని చెప్పి మాట వేయడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి ఆ కట్టుబడితోనే ఈరోజు లింగంపేట మండలానికి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల ధరించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ధర్నాలో మేము అరెస్టు చేయబడ్డ వాళ్ళందరికీ కూడా ఇక్కడ కేటీఆర్ గారు వచ్చి సన్మానించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి ఇది మాకే కాదు యావత్ మా జాతి అందరికీ కూడా ఇది చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ దళిత నాయకులపైన ఎందుకు ఆ విధంగా చేయాల్సి ఎందుకు జరుగుతుంది అని అంటే ఇక్కడ కొందరు బడాబాబుల యొక్క పెత్తానం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు తెలిసిన నుండి ఇప్పటి వరకు కూడా
చాలా రకమైన సంఘటనలు జరిగినన్నిటికి కూడా కారణం కాంగ్రెసే. అయితే ఇక్కడ కూడా ఈ అంబేద్కర్ జయంతి రోజు ఫ్లెక్సీల విషయం ఎప్పటిగా ఏమంటాడు, అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టు మేము అంబేద్కర్ జయంతిని ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాం. ఆ అంబేద్కర్ జయంతికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం. ఆ ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. అన్ని జాతుల వారిని ఏకం చేస్తే మేము ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఆ ఫ్లెక్సీ చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు మా దగ్గరనే ఉన్నారు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు అంబేద్కర్ జయంతిని చేసి అధికారం కోల్పోగానే మేము అంబేద్కర్ జయంతిని చేయకుండా ఉండలేం, చేయడానికి ముందుకు వచ్చినాం. మళ్ళీ రూలింగ్లో ఉన్నది కాంగ్రెస్ అని చెప్పేసి మదన్ మోహన్ గారికి ఆ యొక్క లింగంపేట్ మండల టౌన్ ప్రెసిడెంట్ నుంచి అవమానం పలికినాం. ఆ ఆహ్వానాన్ని వాళ్ళు స్వీకరించి రావాల్సింది పోయి వాళ్ళు ఎక్కడో అమెరికా టూర్లకు వెళ్ళి ఈ ఒక ప్రోగ్రాంకి రాలేక అధికారంలో మేముండి మా ఫ్లెక్సీలు ఉండాలి తప్ప ఇతర ఎవరిది ఉండొద్దు అని చెప్పేసి కరుద్దేశంతో ఆ చెడు ఆలోచనతోనే ఇక్కడ మమ్మల్ని ఈ విధంగా అవమానపరిచి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మూలకారకుడైనటువంటి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏం చెప్తారు మరి వారికి ఈ వేదిక నుంచి? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిండని కాదు, అంబేద్కర్ సంఘాలకు వెన్నంటూ ఉండి ఎల్లవేళ దళిత జాతులకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉన్నా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి అండగా నిలబడడానికి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కు ఒక డిమాండ్గా, ఒక పార్టీని చూసైనా మీరు మారండి, పేరుకే మేము జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కానీ మీ పార్టీలో దళిత జాతి బిడ్డలకు ఎక్కడ కూడా మీరు గౌరవం ఇస్తలేరు, అగౌరవపరుస్తున్నారు. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత ఈ రోడ్డు మీద 9:20 నిమిషాలకు 9:30కి స్టార్ట్ అయినటువంటి ధర్నా 3:30 వరకు కొనసాగింది. దాంట్లో లెగ్గెల రాజు శివ అనే వ్యక్తి కొంచెం గట్టిగా నినాదాలు ఇచ్చినందుకు అతన్ని అదే రోజు తెల్లారి మరుసటి రోజున అతనితో ప్రైవేటు గుండాలతో దాడి చేయించి అతన్ని దాడి చేసినని ఆ యొక్క సిఐ పథకం ప్రకారంగా ప్లాన్ చేసి అతన్ని రిటర్న్ కేసు బనాయించి ఇప్పుడు అతన్ని జైల్లో వేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా అతను జైల్లోకి వెళ్ళి రాలేడు మా జాతి బిడ్డాడు. ఆ రోజు అంబేద్కర్ 14th రోజు ఆయన ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు ఇంత ద్రోహం చేసిండ్రు. దళిత నాయకులపైన కాంగ్రెస్ ప్రభుత్వము కన్ను తెలిసి చూసుకొని ఎవరైనా సమాజంలో కనుగలిపి ఏ పార్టీలైనా దళిత ఈ ససనం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ 75 సంవత్సరాలకు జయంతులు ఎట్లా జరుపుకుంటారో ఏ పార్టీ అయినా అదే విధంగా చూసుకోవాలని మా దళిత వర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ దళితులకు ఎప్పుడైనా మేలు చేయగలుగుతారని మాకు నమ్మకం ఉంది. దళిత బంధు ఏర్పాటు చేసింది కాబట్టి దళితులకు నమ్మకం ఇట్లా చేస్తారని మాకు నమ్మకం. దళితులకు దళిత బంధు చాలా అవసరమైంది. ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు నిజాం సాగర్ మండలంలో చాలా మందికి బాగా వచ్చినాయి. ఈ దళిత లింగంపేట మండలంలో కూడా కొరపోలు బాణపురం కూడా చాలా వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంప్లిమెంట్ చేస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంప్లిమెంట్ కాదు, దళితులను కేర్ చేసే ప్రసక్తే లేదు, కేర్ చేసే ప్రసక్తే లేదు, అసలు చేయలేదు కూడా. వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఇలా కేసీఆర్ అట్లా చేయలేడు. దళిత వర్గాలు చిన్ననాటి నుంచి కూడా అంటుకు ముట్టుకు ఉండి దూరం ఉన్నాడు, వెనుకబడిపోయారు. వీళ్ళకు దళిత బంధు పెడితే ఒక 10 లక్షలతోటి వ్యాపారం చేసుకొని పిల్లలను ఎన్నో విధంగా పొదుపు చేసుకొని ముందుకు తీసుకొస్తారని దళిత బంధు పెట్టింది కేసీఆర్. వీళ్ళు అట్లా లేదు, దళితులను తీసుకొని రాజకీయం చేసుకుంటా తాగిపించుకుంటా మందుబాబులతోటి అట్లా చేసి ఇట్లా చేసి ఇక ముందు తీసుకుపోయి వాళ్ళు ఏలాలనే చూస్తారు కానీ దళితులను కేర్ చేస్తలేదు. మందు తాగిపించాక మేము ఏడ ముందుకు వస్తాం, ఇక్కడ తాగుతాం, ఇంటికి పోతాం, మాకేమన్నా వస్తుంది. 10 లక్షలు ఇస్తే ఆ లోన్ వస్తుండే, లోన్ ద్వారా ఏదో షాప్ పెట్టుకుంటుండేమో, ఏదో బరువు తెచ్చుకుంటుండేమో, ఏదో చేసుకొని దంద చేసుకొని పిల్లలను పోషిస్తుంటాం. దళితులకు మేలు జరుగుతుంది. ఇప్పుడు దళిత బంధు లేదు కాబట్టి ఏం మేలు జరగదు. ఇప్పుడు వచ్చినాక ఏం చేయలేరు కూడా. దానికి దళితుల గురించి అసలే ఇప్పటికి ఏం చెప్పలేరు. ఇబ్బంది వస్తే ఏదైతే మాసారిగా 7 సీట్లో కూర్చుంటారని ఈ దళితులను అణచివేయడం జరుగుతుంది. ఇది సుమారుగా ఈ లింగంపేటలో నుంచే చాలా అయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ఈ దళితులను అణచివేయడం జరుగుతుంది. ఇదాన్ని కంపల్సరీ గవర్నమెంట్ ఖండించాలని కోరుచున్నాం. సాయన్న కాదు, మమ్మల్ని 4గురిని అరెస్ట్ చేసారు. మమ్మల్ని చేస్తే మా ఎంపీపీ సాయలన్నం కూడా బట్టలు ఉడదీసి కూడా గుంజుకోవడం జరిగింది. మా లెగ్గల రాజు కూడా బాగా రస్తా రోకో చేస్తే వైనం కూడా కేసును అదే నైటు ఒక వ్యక్తితోటి నేర్పి చేసి సలాకతోటి నెత్తి వలగొట్టడం జరిగింది. మళ్ళీ మా ఇంటి మీదనే రిటర్న్ కేసు మర్డర్ కేసు పెట్టి ఇప్పుడు జైలుకి పంపించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి రావాలని మేము చాలా కోరుకున్నాం. మా క్యాండిడేట్ మాకు రావాలని, ఆయన రానియకుండా ఈ ప్రోగ్రాంకి అటెండ్ కాకుండా కూడా చేసిర్రు. మళ్ళీ రిటర్న్ 2 కేసులు వేసి లోపల ఉంచడం జరిగింది. సార్, మీరు మా రాజు గారిని ఏమైనా జరుగుతాయి, మేమైతే దళితులమై ఎక్కువ విధంగా ఏకమై చాలా ఎత్తున వారి రస్తాలలో
ధర్నా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ దిగచ్చాక మేము వినేది లేదు. మా రాజన్న కంపల్సరీ మాకు కావాలి. అయితే మాకేం జరిగిందంటే ఇక్కడ రస్తా రోకో చేస్తే మమ్మల్ని మా దళితులను ఎందుకు అరెస్ట్ చేసిరు, అసలు మీ పోలీసులే రావడం అవకాశం లేదు, మేము జెండా ఎగిరేసుకుంటున్నాం అని అంబేద్కర్ ఏప్రిల్ 14కు మా అంబేద్కర్ జయంతి జరుపుకోకుండా సిఐ రావడం జరిగింది. ఎందుకు వచ్చిండో అవసరం లేదు, మాకు ఎస్ఐ ఇక్కడ ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ఈ సిఐ ఎందుకు వచ్చిండు, ఎందుకు చేసిండో మాకు అర్థం కాలేదు సార్. మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ రోజు ఇంచలుగా ఎట్లా అంటే మరీ ఘోరం చేసిరు సార్. మమ్మల్ని ఈ మా లెగ్గల రాజా అన్న శివ కంపల్సరీ మాకు కావాలి. ఆయనను జైల్లో ప్రతి ఒక్క కేసు వేసుకుంటా లోపలికే తోలుతున్నారు. ఆయన మాకు కావాలని కోరుతున్నాం సార్. మొన్న జరిగిన విషయంలో అది బాధాకరమైన విషయం. అది ప్రజలంతా గమనించింది అంత ఆల్మోస్ట్. ఎందుకంటే 33 జిల్లాలకు అది ఎంత చేరికైంది పెద్ద. ఇప్పుడు ఎందుకంటే అది పెద్ద వైరల్గా మారింది కాబట్టి అది దురదృష్టం. అట్లా చేయడం అనేది అది చాలా పొరపాటు. ఇప్పుడు కార్యకర్తలను కలిసి ఆ రకంగా కలుస్తుండంటే చాలా కార్యకర్తలు ఎక్కడైనా కానీ ఆనందపడతారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చాలా ప్రశ్నమైన అది స్పందన చేశారు కాంగ్రెస్, దానికి ఏం ఇబ్బంది. ఇక్కడ ఎల్లారెడ్డిలో ఈ దళిత నాయకుల మీద ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏం సాగుతూ ఉంది? దళిత నాయకుల మీద ఇబ్బంది అంటే ఇప్పుడు ఇబ్బంది పెడితే గిట్నే అవుతుంది, అవునా కదా? ఇప్పుడు ఏదైనా ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం. రేపు రాబోయే రోజులలో అరే ఇలా తెరువు పోతే ఏముంటారు అనేది వాళ్ళకు డిసిప్లిన్ కడతామని వాళ్ళు మా తెరువు రాకుంటుంటారు. ఆ రకంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎట్లా పోతుంది జోరు? ఇప్పుడు లింగంపేట కేటీఆర్ వచ్చిండు, మీకు మద్దతుగా నిలిచిండు, హైలైట్ ఉంటుంది. పాత రేఖలు ఎట్లుంటుందో అదే రకంగా కొనసాగుతాం. రాబోయే రోజులలో మా ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగుతుంది, తీరుతుంది కూడా. సాగుతుందా కేటీఆర్ ఇక్కడ రావడం అంటే దళిత సాగుతుంది? అంత పాత కార్యకర్తలు ఉన్నారు అంత సమావేశంలో. ఎందుకంటే జనాలు ఒకసారి వాళ్ళు డబుల్ కాపీ కొట్టడం వల్ల తప్పుతులు కొట్టచ్చు, దానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు రాబోయే రోజులలో మేమే ఉంటాం అధికారంలో, దాంట్లో తప్పేం లేదు. బాగా చెప్తా, దాంట్లో ఎదురు తిరిగే అవకాశమే లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లా సాయన్న పైన జరిగినదా ఏదైతే జరిగిందో ఆ రోజు అది అట్లా జరగడం అనేది అది ఫస్ట్ టైము. అది ఎంత ఆ ప్రభుత్వంలో ఎంత వైరంగా మారేదని ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకు ఇంత అంటే ఒక అంబేద్కర్ జయంతి రోజు ఇట్లాంటి రాజకీయాలు చేయడం ఏం అవసరం కాంగ్రెస్? అది ఏమవసరం అంటే వాళ్ళ కుట్ర వైద్యం అది. ఎందుకంటే వీళ్ళకు రావద్దు బయటకు, లంచ్ వేదకు అక్కడనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళకు ఒక కుట్ర, అదొకటి అంతే తప్ప. కానీ మాత్రం వాళ్ళతో అయ్యేదేం లేదు, వాళ్ళతో చేసేదేం లేదు. ఉండేనా కేసీఆర్ గవర్నమెంట్? అసలు లేదు. కేటీఆర్ గవర్నమెంట్లో కానీ గత 10 ఏళ్ళ పరిపాలనలో ఎక్కడ కూడా ఇట్లా మిల్లి కాకుండా చాలా అభివృద్ధి జరిగింది. చాలా ప్రజలకు కూడా చాలా స్కీములు అందినాయి, ఎక్కడ కూడా హాని జరగలేదు. ఇప్పుడు ఈ పరిపాలనలో ఎక్కడెక్కడ ఇప్పుడు చేన్ల సైడ్లు వేసుకుంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చడం, పేద ప్రజలను వాళ్ళని ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని అనగదొక్కడం, అది కరెక్ట్ పరిపాలన కాదు, అది చేతకాని పరిపాలన. అట్లా రకంగా ఉండద్దు. ఎవరైనా సరే దానికి వెనుకబడి ఉన్నాడంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి తప్ప. కానీ మాత్రం అటువంటి రాజకీయాలు చేసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని చాలా కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అటువంటి పరిపాలన రాకూడదు, మళ్ళీ రాకూడదు. ప్రజాపాలన అంటే ఏమన్నది ఇప్పుడు చేస్తుంది కనిపిస్తలేదు. ప్రజాపాలన అంటే ప్రజలకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ తరాలకు కూడా తెలిసిపోతుంది. అది బాధాకరమైన విషయమే, అందరికీ బాధాకరమైన విషయమే. కానీ మళ్ళీ ఈసారి తప్పు చేయకుండా చేసుకుంటే జనాలు అందరి ఉన్నది పెద్ద సమస్య కాదు, అది క్యారెక్టర్గా నడిచిపోతుంది అది. కానీ ఎందుకంటే దళితుల మీద కానీ గిరిజనుల మీద కానీ మీద హత్యాచారం చేసిన అది చాలా బాధాకరమైన విషయం. అది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.